హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో సెప్టెంబర్ 3వ తారీఖు మంగళవారం అమావాస్య ఉదయం 7:24 వరకు, తదనంతరం పాడ్యమి భాద్రపద మాసం. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పొబ్బ తెల్లవారుజామున 3:10 వరకు ఉంటుంది. ఆపై ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంకా మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు తీసుకునే నిర్ణయాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు కూడా షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ పెద్దగా కలిసి రావు. ఇక భూ సంబంధించిన వ్యవహారాలు కూడా ఈరోజు ఎంతో కొంత వెనక్కి వెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు అప్పు తీసుకోవటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకుండా ఉండటం అనేది మంచిది. రక్త సంబంధించిన ఏదైనా సరే కొంతవరకు అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం దైనందికంగా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం పెద్దగా ఒడిదుడుకులు ఎదుర్కోకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా నిన్నట్లాగానే ఇంటిలో ఏదో రకమైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వారు ఎంత సమన్వయంతో ముందుకు సాగుదామనుకున్నా ఏదో రకంగా వెనక్కి గుంజేవాళ్ళు కానీ వేలెట్టి చూపేవాళ్ళు కానీ ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ చూపటం అనేది కూడా అవసరం. ఇంకా కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ తీసుకుందాము లేదా వాహనాలు చేజిక్కించుకుందాము అనుకునే ప్రయత్నాలు ఉంటే కనుక అందులో మాత్రం సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ సంతృప్తికరంగానే ఉండటం అనేది ఉంటుంది. కానీ వ్యయాధిపతి నక్షత్రంలో మరి వేరే గ్రహాలు అంటే చంద్రుడు సంచరించడం ఉండటం వల్ల అధికంగా ధన వ్యయం అనేది అయితే సూచిస్తుంది. ఇక కవులు కళాకారులు ఇలా ఎవరైతే మరి ఈ కళారంగంలో ఉంటారో వారికైతే కనుక ఈరోజు అవకాశాలు లభించడం, వీరు కూడా వీరి యొక్క ప్రతిభని నిరూపించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏవైనా సరే కొంతవరకు ప్రశంసలు కానీ అలాగే మరి కొంతమందికి ఉద్యోగాల్లో పదవి మంచిది పెరగటం, పదోన్నతి రావటం ఇలాంటి కొన్ని మంచి పనులు జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మార్పులు అంటే ఆకస్మికంగా ఉద్యోగాల్లో ఏదైనా సరే వేరే ప్రాంతాలకి తాత్కాలికంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఈరోజు సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు పనులు ఏమున్నప్పటికీ కూడా అందులో ఆర్థికపరమైన అంశాలు, ఆ ఆర్థికపరమైన అంశాల్లో నియంత్రణ లేకపోవటం ఇవన్నీ కూడా వీనికి కొంతవరకు తలనొప్పిగా తయారవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగపరంగా ఏవైనా సరే గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యల నుంచి ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక పూజాది కార్యక్రమాల్లో కొంతవరకు అంటే ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పాలు పంచుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఒక విషయంలో అమ్మయ్య నాకు కొంతవరకు పరిష్కారం లభించింది అని ఆనందించే లోపే మరో సమస్య వీరి ముందు ప్రత్యక్షం అవటం అనేది దాని మీద మళ్ళీ మనం ధ్యానించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇంట్లో కూడా ఎప్పుడూ ఏదో రకమైన ఒక బాధ లేదా నిస్త్రాణ వెంటాడుతున్న పరిస్థితిగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక బయట మటుకు మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించి 10 మంది చేత మాత్రం శభాష్ అనిపించుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో మాత్రం ఏదో రకమైన తలంపులు ఎక్కువగా రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది, తర్వాత వ్యవహారాల్లో కూడా ఏవో రకమైన చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు అయితే కనుక సాధ్యమవుతాయి.
వివాహ విషయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మంచి మార్పులైతే రావు. అంటే ఇప్పటికి పెళ్ళైనున్న దంపతుల మధ్య ఏవో రకమైన విభేదాలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరకపోవటాలు, ఈ రకమైన తలనొప్పులైతే గనక ఎక్కువగానే కనిపిస్తాయి. కనుక ఈరోజు వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి మాత్రం ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు వచ్చేదే కనిపిస్తుంది. చేసే ఏ ప్రయత్నంలో అయినా సరే లాభాలు పెరగటం అనేది, తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాత్మక అంశాలలో విస్తరణ కలగడం అనేది, లేదా వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ రకమైన ప్రయోజనం పొందటం అనేది అయితే ఉంటుంది. కానీ ఖర్చులు మటుకు ఆకాశానికి అందుకోవటం, తర్వాత వీరు కూడా వీరి యొక్క ఇంక వ్యక్తిగత మెహర్బానీ కోసం కూడా అధికంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా, శారీరకంగా కొంతవరకు మేలు జరగడానికి అవకాశం అయితే లేకపోలేదు. ముఖ్యంగా ఇటు విశాఖ 4వ పదంలో పుట్టిన వాళ్ళకి కానీ, తర్వాత అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కానీ మరింత కొంత మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా అంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నా కూడా చివరికి త్రుటిలో తప్పించుకోవడం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా పెట్టవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత సౌకర్యాలను అయితే పెంపొందించుకుంటారు. దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో వీరికి రావాల్సినంత ఊరట లభించకపోవటం, ఏదైనా సరే లాభాలు అనేది ఉంటే కనుక అది ఏవో నామమాత్రంగానే వీరికి లభించి దానికే సంతృప్తి పడాల్సిన వైనం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువులతో ఏవైనా సరే తాత్కాలికంగా చికాకులు ఎదురవటం, లేదా వారి పరంగా ఏవైనా సరే కొంత అననుకూల వార్తలు వినాల్సిన పరిస్థితులు అయితే కనిపించాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సంతాన విషయాల్లో, తర్వాత వ్యక్తిగత ఆలోచన విధానంలో ఏదో రకమైన అపశృతి చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏదైనా సరే ఇల్లులు అమ్మాలి అనుకున్నా, లేదా ఇల్లులు తీసుకోవాలన్నా, ఇలా అంటే గృహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత పురోభివృద్ధి రావడానికైతే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కవులు, కళాకారులకి కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు లభించేవి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వీరి వ్యక్తిగత ఆరోగ్యంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కూడా తటస్థంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అకాల భోజనం, అకాల నిద్రతో కొంతవరకు సతమతం అవుతుంటారు. ఇంకా కొంతమంది ముఖ్యంగా ఈ అనుకోని ఏదైనా ఈ ఊబకాయం రావటం, తద్వారా ఏదైనా సరే కొంతవరకు అసౌకర్యం, వీటితో కొంత సతమతం అవడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావచ్చు, అలాగే లేదా వేరే వేరే ప్రాంతాలకి వీళ్ళని బదిలీ చేయవలసిన వార్తలు కూడా ఉండొచ్చు, వినిపించవచ్చు. ఇక మొత్తం మీద అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఇటు శారీరకంగా ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధుమేహం కానీ, లేదా ఇతరత్ర శ్వాసకి సంబంధించి, చర్మానికి సంబంధించి కొంత వ్యాధులు వెంటాడవచ్చు. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచించబడటం, వాటిని మీరు అమలు చేయగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సమతుల్యత లోపించడం అనేది ఈరోజు కూడా అలాగే కొనసాగడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.